చంద్రబాబు కేబినెట్లో మంత్రులకు శాఖల కేటాయింపై ఇంకా సస్పెన్స్ కొనసాగుతోంది. ఇవాళ మధ్యాహ్నానికి మంత్రులకు శాఖలు ఫైనల్ చేసే ఛాన్స్ కనిపిస్తోంది. శాఖల కేటాయింపై ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర కసరత్తు చేస్తున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు సెక్రటేరియట్కు రానున్నారు ముఖ్యమంత్రి. ఆలోపు మంత్రులకు శాఖలు కేటాయించే అవకాశం ఉంది. లోకేష్, పవన్ కళ్యాణ్కు కీలక బాధ్యతలు అప్పగించే అవకాశం ఉంది. పవన్కు కేటాయించే శాఖపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఓసారి హోం, మరోసారి గ్రామీణాభివృద్ధి శాఖ అంటూ ప్రచారం జరుగుతోంది. ఈ నెల 18న కేబినెట్ భేటీ ఉండే అవకాశం ఉంది. మొత్తం మీద ఇవాళ మంత్రులకు శాఖల కేటాయింపు సంబంధించి ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే శాఖల కేటాయింపు జరగకపోవడంతో సస్పెన్స్ నెలకొంది. అయితే ఇవాళ మధ్యాహ్నానికల్లా పూర్తి స్థాయి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దీనికి సంబంధించి పూర్తి స్థాయి కసరత్తు చేసినట్టుగా తెలుస్తోంది. ఇవాళ మధ్యాహ్నానికి ఫైనల్ చేసే అవకాశం కనిపిస్తోంది. మధ్యాహ్నం 3 గంటలకు సెక్రటేరియట్కు రానున్నారు ముఖ్యమంత్రి. ఆలోపు మంత్రులకు శాఖలు కేటాయించే అవకాశం ఉంది. ఇక లోకేష్, పవన్ కళ్యాణ్ మీదే అందరి దృష్టి ఉంది. ఈ ఇద్దరికి ఎలాంటి శాఖలు కేటాయించబోతున్నారని ఉత్కంఠ అయితే నెలకొంది. మా ప్రతినిధి రాజేష్ జాన్ అవుతున్నారు. రాజేష్, ప్రభుత్వం కొలువుదీరి 3 రోజులు అవుతుంది. చంద్రబాబు అలాగే మంత్రులు, ఆయన ముఖ్యమంత్రిగా మిగతా వాళ్ళు మంత్రులుగా ప్రమాణం చేసి దాదాపు 3 రోజులు అవుతుంది. అయినప్పటికీ ఇప్పటివరకు కూడా శాఖలు కేటాయించని పరిస్థితి మంత్రులకు. ఎందుకు ఇంత సస్పెన్స్ కొనసాగుతుంది? అసలు చంద్రబాబు దీనికి సంబంధించి ఎందుకు శాఖల కేటాయింపు విషయంలో డిలే చేస్తున్నారు? రావడమే ప్రధాన కారణం. కొత్త వాళ్ళకి ఏ శాఖలు కేటాయించాలి, వాళ్ళ సమర్థత ఏ విధంగా ఉంటుంది అనే అంశాల మీద చంద్రబాబు కసరత్తు చేస్తున్నారు. ఎవరెవరికి ఏ శాఖలు కేటాయిస్తే బాగుంటుందనే దానిపైన కసరత్తు చేస్తున్నారు. వాస్తవంగా మొన్న మంత్రివర్గం ప్రమాణ స్వీకారం అయినప్పటి నుంచి చంద్రబాబు నిన్న కొంత బిజీగా ఉన్నారు. అటు తిరుమల వెళ్ళడం కుటుంబంతో, తర్వాత నిన్న విజయవాడ టెంపుల్కి, కనకదుర్గ టెంపుల్కి వెళ్ళడం, నిన్న సాయంత్రం సెక్రటరీకి వచ్చి బాధ్యతలు తీసుకోవడం, కొంత హడావిడి ఉండడంతో కసరత్తు చేయడానికి కొంత సమయం కుదరలేదు. ఈ నేపథ్యంలో నిన్న సాయంత్రం నుంచి ఆయన కసరత్తు పూర్తి స్థాయిలో మొదలుపెట్టారు. ఈ నేపథ్యంలో మధ్యాహ్నానికి దీనిపైన ఒక స్పష్టత వచ్చి శాఖల కేటాయింపు వివరాలు బయటికి వచ్చే అవకాశం కనబడుతుంది. మరోవైపు చంద్రబాబు మధ్యాహ్నం 3 గంటలకి సచివాలయానికి రాబోతున్నారు. వచ్చిన తర్వాత స్వయంగా ఆయనే శాఖల కేటాయింపు గురించి ఏమైనా ప్రకటన చేస్తారని దానిపైన ఇంకా సస్పెన్స్ అయితే కొనసాగుతుందని చెప్పాలి. ముఖ్యంగా క్యాబినెట్లో ఉన్నటువంటి సీనియర్లకు సంబంధించి సీనియర్లు చూస్తే అచ్చెన్నాయుడు, అదేవిధంగా ఇతర గతంలో పనిచేసిన ఆనం రామనారాయణ కానీ, లేకపోతే కొంతమంది మాత్రం సీనియర్లు ఉన్నారు. వీళ్ళకే కొన్ని కీలక శాఖలు కేటాయించి కొత్తగా వచ్చినటువంటి శాఖలకు సంబంధించి వాళ్ళకి ఇతర శాఖలు కేటాయించే అవకాశం కనబడుతుంది. మరోవైపు జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్కి ఏ శాఖ కేటాయించాలని దానిపైన ఒక ఉత్కంఠ కొనసాగుతుంది. పవన్ కళ్యాణ్ స్వయంగా పంచాయతీరాజ్, రూరల్ డెవలప్మెంట్ శాఖను అడిగారని ఒక టాక్ కూడా నడుస్తుంది. అయితే హోంశాఖ కూడా పవన్ కళ్యాణ్కి ఇస్తారనే ఒక ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో పవన్ కళ్యాణ్కి ఏ శాఖ ఇస్తారనేది స్పష్టత వచ్చే అవకాశం కనబడుతుంది. మరోవైపు నాదెండ్ల మనోహర్కి సివిల్ సప్లైస్ ఇస్తారంటున్నారు. వైద్య శాఖ కూడా ఇస్తారన్న ప్రచారం నడుస్తున్న నేపథ్యంలో కొంత సీనియర్లు ఉన్న వాళ్ళకి, అదేవిధంగా ఇతరులకు కూడా కొంచెం కీలక శాఖలు అప్పగించే అవకాశం కనబడుతుంది. ముఖ్యంగా నారా లోకేష్ గతంలో పంచాయతీరాజ్, ఐటీ ఇండస్ట్రీస్ శాఖ మంత్రిగా పనిచేశారు. ఇప్పుడు పంచాయతీరాజ్ వేరు చేసి ఐటీ ఇండస్ట్రీస్, కమ్యూనికేషన్స్, వీటికి సంబంధించినటువంటి శాఖలు నారా లోకేష్ కేటాయిస్తారనే టాక్ నడుస్తుంది. దానికి ప్రధాన కారణం ఆల్రెడీ ఆయన కేబినెట్ మంత్రిగా పనిచేస్తున్నారు. ఆ శాఖల మీద కొంత అవగాహన ఉంటుంది కాబట్టి ఆ శాఖలు కేటాయిస్తారని టాక్ నడుస్తుంది. మరోవైపు కీలకమైన చంద్రబాబు ప్రభుత్వంలో కీలకమైనటువంటి ఆర్థిక శాఖ, రెవెన్యూ శాఖ, ఈ 2 శాఖలకి సీనియర్ల వైపుకి వెళ్ళే అవకాశం కనబడుతుంది. ఎందుకంటే ఆర్థిక శాఖ చాలా కీలకం. పథకాల అమలుకు సంబంధించి కానీ, బడ్జెట్కు సంబంధించిన కానీ, లేకపోతే అన్ని అంశాలు ఆర్థిక శాఖ కీలకం ఉంటుంది కాబట్టి దానికి సీనియర్ అయితే బాగుంటుంది, దాని మీద కొంత అవగాహన ఉన్న వాళ్ళైతే బాగుంటుందని చంద్రబాబు కసరత్తు చేస్తున్నారు. పయ్యావుల కేశవ పేరు ప్రధానంగా వినబడుతుంది, లేకపోతే ఆనం రామనారాయణ పేరు కూడా వినబడుతున్న నేపథ్యంలో వీళ్ళిద్దరిలో ఒకరికి ఆర్థిక శాఖ, రెవెన్యూ శాఖ కేటాయించే అవకాశం కనబడుతుంది. ఆనం రామనారాయణ రెడ్డి గతంలో 2004-2009లో రాజశేఖర రెడ్డి క్యాబినెట్లో మంత్రిగా పనిచేసిన అనుభవం ఉంది. సీనియర్ శాసనసభ్యులు కాబట్టి ఆయనకి కీలక శాఖ ఇస్తారని టాక్ నడుస్తుంది. మరోవైపు అచ్చెన్నాయుడు కూడా గతంలో ఆయన మంత్రిగా పనిచేస్తున్న అనుభవం ఉంది కాబట్టి ఆయనకు కూడా కీలక శాఖ రావచ్చనే టాక్ నడుస్తుంది. మరోవైపు వంగలపూడి అనితకి శిశు సంక్షేమ శాఖ, లేకపోతే ఒకవేళ మహిళకి హోంశాఖ ఇవ్వాలనుకుంటే వంగలపూడి అనిత పేరు హోంశాఖ మీద వినపడుతున్న నేపథ్యం చూస్తుంది. వీటన్నిటిని కూడా చంద్రబాబు 1-2 సార్లు కసరత్తు చేస్తున్నారు. కసరత్తు చేసి పూర్తి స్థాయిలో ఈరోజు మధ్యాహ్నానికి, లేకపోతే జీఏడీ నుంచి వస్తే కనుక మధ్యాహ్నంలోపు వచ్చే అవకాశం. ఒకవేళ సాయంత్రం ఇవ్వాలనుకుంటే చంద్రబాబే స్వయంగా
మంత్రుల శాఖల కేటాయింపులు ప్రకటన చేసే అవకాశం ఉంది రామదాస్. ఏదేమైనప్పటికీ కొంత కసరత్తు అయితే ఎక్కువ చేస్తున్నారు. ఎందుకంటే ఈ కేబినెట్ మంత్రులు కాబట్టి మంత్రులు కీలకంగా ఉంటారు కాబట్టి ఖచ్చితంగా కొంత కసరత్తు చేసి ఎవరెవరికి ఏ శాఖలు కేటాయిస్తే బాగుంటుంది అంశం మీద చంద్రబాబు నేతలతోనూ అదేవిధంగా అందరితోనూ చర్చించి నిర్ణయం తీసుకుంటున్నారు. మరోవైపు ఈ నెల 18న మొదటి కేబినెట్ సమావేశం నిర్వహించాలని అనుకుంటున్నారు. ఆలోపే 18 తారీఖు లోపే పూర్తిస్థాయి శాఖలు కేటాయింపులు చేసి వాళ్ళు మంత్రులుగా బాధ్యతలు తీసేసుకుంటే కనుక వాళ్ళ ఛాంబర్ల కేటాయింపు అన్ని పూర్తి అయిపోతే 18న కేబినెట్. రాజేష్, ఇప్పటికే పవన్ కళ్యాణ్ సంబంధించి తీవ్ర ఉత్కంఠ సాగుతుంది. పవన్ కళ్యాణ్ అలాగే లోకేష్ ఇద్దరికి ఎలాంటి మంత్రిత్వ శాఖలు ఇస్తారనే ఒక ఉత్కంఠ అయితే సాగుతుంది. మరి ముఖ్యంగా పవన్ కళ్యాణ్ విషయంలో అటు ఆయనకు ఎలాంటి శాఖ ఇవ్వబోతున్నారు? ముఖ్యంగా ఉప ముఖ్యమంత్రి హోదా కట్టబెడతారా? దాంతోపాటు ఇంకా హోంమంత్రిత్వ శాఖ ఇస్తారా లేదా గ్రామీణాభివృద్ధి శాఖ ఇస్తారా? ఇలా రకరకాల వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. సో దీనికి ఎప్పుడు తెరదించబోతున్నారు ముఖ్యమంత్రి? అంటే పవన్ కళ్యాణ్కి డిప్యూటీ సీఎం అనేది దాదాపుగా ఖరారైపోయింది. ఆల్రెడీ చాలామంది అమిత్ షాకి సంబంధించి కానీ చాలామంది కేంద్ర మంత్రులు కానీ చాలామంది నేతలు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కి ఆర్టీ కంగ్రాచులేషన్స్ అంటూ కొన్ని సందర్భాలు ఆల్రెడీ మెన్షన్ చేశారు. కాబట్టి ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అనేది ఖరారు. కేవలం ఒకళ్ళే డిప్యూటీ సీఎం ఉంటారు, అది కూడా పవన్ కళ్యాణ్ ఉండే అవకాశం ఉంది. గతంలో చంద్రబాబు 2014-19 వరకు ఇద్దరు డిప్యూటీ సీఎంలో ఉన్న అప్పట్లో చినరాజప్ప, కేఈ కృష్ణమూర్తి ఇద్దరు కూడా గతంలో చంద్రబాబు క్యాబినెట్లో డిప్యూటీ సీఎం ఉన్నారు. తర్వాత వైసీపీ ప్రభుత్వంలో 4 డిప్యూటీ సీఎం పదవులు ఇచ్చారు. కానీ ఇప్పుడు కేవలం ఒకరికే డిప్యూటీ సీఎం పదవి ఇచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ క్రియాశీలకంగా కూటమిలో కీలకంగా ఉన్నారు కాబట్టి ఇప్పుడు ఒకరికి పవన్ కళ్యాణ్కి ఇస్తేనే బాగుంటుంది. ఇంకొకరికి అదనంగా ఇంకొక డిప్యూటీ సీఎం ఇస్తే పవన్ కళ్యాణ్ స్థాయికి తగినట్టుగా ఉండదని భావించి ఒకరికే డిప్యూటీ సీఎం ఇచ్చే అవకాశం ఉంది. అది కూడా పవన్ కళ్యాణ్కి డిప్యూటీ సీఎం ఇవ్వబోతున్నారు. ఆ డిప్యూటీ సీఎంతో పాటు అదనంగా కీలక శాఖలు ఇంతకుముందు మాట్లాడుకున్నట్టే బయట జరుగుతున్న ప్రచారం పంచాయతీరాజ్ రూరల్ డెవలప్మెంట్ అనేది పవన్ కళ్యాణ్ అడుగుతున్నారు అనేది టాక్ నడుస్తుంది. పవన్ కళ్యాణ్ ఏది కోరితే ఆ శాఖ ఇవ్వడానికి చంద్రబాబు సిద్ధంగా ఉన్నారు కాబట్టి కొంచెం రూరల్ డెవలప్మెంట్ పంచాయతీరాజ్ శాఖ మీద పవన్ కళ్యాణ్ కొంత ఆసక్తిగా ఉన్నారని తెలుస్తుంది. దానిలో భాగంగా ఆ శాఖ అడిగినట్లు కూడా ప్రచారం నడుస్తుంది. ఒకవేళ హోంశాఖ ఇస్తే మాత్రం హోంశాఖ పవన్ కళ్యాణ్ కొంత సినిమాలతో ఉన్నారు, సినిమాలు షూటింగ్లు కొన్ని చేయాల్సి ఉంది కాబట్టి 3-4 సినిమాలు ఆల్రెడీ షూటింగ్ మధ్యలో ఆగి ఉన్నాయి కాబట్టి ఆ సినిమా షూటింగ్లు కంటిన్యూ చేయాలంటే హోంశాఖ అనేది కొంత ఇబ్బందికరంగా మారే అవకాశం ఉంది. ఎందుకంటే హోంశాఖ అనేది పోలీసులకు సంబంధించింది, కీలకంగా ఉండే అవకాశం ఉంది. రాష్ట్రానికి అత్యంత కీలకమైన శాఖ కాబట్టి ఆ శాఖ పవన్ కళ్యాణ్ తీసుకుంటారా లేదా అనే దానిపైన కూడా ఒక సస్పెన్స్ అయితే ఉందని చెప్పాలి. నారా లోకేష్ గురించి ఇంతకుముందు మాట్లాడినట్టే ఆయన ఆల్రెడీ విదేశాల్లో ఇంతకుముందు ఇండస్ట్రీ మినిస్టర్గా పనిచేశారు, ఐటీ మినిస్టర్గా పనిచేశారు కాబట్టి కంపెనీలతో ఆయనకు పరిచయాలు ఉన్నాయి. ఇతర దేశాల్లో ఉన్న కంపెనీలతో అక్కడ ఉన్న ప్రతినిధులతో పరిచయాలు ఉన్నాయి కాబట్టి ఆ పరిచయాలతో ఆ శాఖ కేటాయించడం ద్వారా ఆంధ్రప్రదేశ్కి పెట్టుబడులు కానీ లేకపోతే ఐటీ కంపెనీలు కానీ పరిశ్రమలు తీసుకురావడానికి దోహదపడుతుందని భావించి ఆయనకి ఐటీ శాఖ అదేవిధంగా ఇండస్ట్రీస్ కమ్యూనికేషన్స్ ఈ శాఖలో కేటాయించే అవకాశం అయితే కనబడుతుంది. రామదాస్ మధ్యాహ్నం లోపు జీఏడీ నుంచి వస్తే కనుక అఫీషియల్గా జీవో వస్తుంది. ఒకవేళ చంద్రబాబే స్వయంగా శాఖలు కేటాయింపు ప్రకటించాలనుకుంటే 3 తర్వాత అయినా ఎలాగూ సచివాలయానికి వస్తారు కాబట్టి అప్పుడు ప్రకటించే అవకాశం ఉంది. రాజేష్, అయితే ఇప్పటి వరకు మంత్రులుగా బాధ్యతలు స్వీకరించిన పరిస్థితి, ఎందుకంటే వాళ్ళకి ఏ శాఖలు కేటాయించలేదు కాబట్టి మంత్రిత్వ బాధ్యతలు కూడా ఇప్పటివరకు అధికారికంగా స్వీకరించిన పరిస్థితి. మరి చంద్రబాబు ఏం చేయబోతున్నారు? మరొకసారి పోర్ట్ఫోలియోల విషయంలో పవన్ కళ్యాణ్తో మరొకసారి భేటీ కాబోతున్నారా? పవన్ కళ్యాణ్ ప్రస్తుతం హైదరాబాద్లో ఉన్నారా లేదా విజయవాడకి వాళ్ళ మళ్ళీ చేరుకుంటున్నారా? సో ఏం జరగబోతుంది? లేదంటే ఆయన విచక్షణ మేరకే ఇప్పటికే ఒక క్లారిటీతో ఉన్నారు కాబట్టి ఆయన విచక్షణ మేరకే పోర్ట్ఫోలియోలు కేటాయిస్తారా? లేదు, ఆల్రెడీ పవన్ కళ్యాణ్తో చంద్రబాబు ఒక దఫా మాట్లాడారు. శాఖల కేటాయింపు గురించి ఆయనతో చర్చించిన తర్వాతే ఒక నిర్ణయానికి కూడా వచ్చినట్టు తెలుస్తుంది. పవన్ కళ్యాణ్ నిన్న ఉదయమే గన్నవరం నుంచి హైదరాబాద్ వెళ్ళారు. ప్రస్తుతం హైదరాబాద్లో ఉన్నారు. రేపు లేదా ఎల్లుండి పిఠాపురం వెళ్తారని ఒక ప్రచారం నడుస్తుంది. ఎందుకంటే పిఠాపురం గెలిచిన తర్వాత ఆయన ఒక్కసారి కూడా వెళ్ళలేదు కాబట్టి ఈ హడావిడిలో ఉన్నారు. మంత్రుల మొదటి 2-3 రోజులు ఢిల్లీ వెళ్ళడం, అక్కడ ఎన్డీఏ కూటమి సమావేశాల పాల్గొనడం, తర్వాత ప్రధాని నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకారం, తర్వాత ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రమాణ స్వీకారం, ఇవన్నీ కొంత హడావిడి నడిచింది కాబట్టి గ్యాప్ లేదు కాబట్టి కొంత పిఠాపురం వెళ్ళలేకపోయారు. కాబట్టి పిఠాపురం వెళ్ళొచ్చిన తర్వాత ఆయన పూర్తిసారి ఇక్కడికి వచ్చే అవకాశం కనబడుతుంది. శాఖల కేటాయింపులు జరిపిన తర్వాతే మంత్రులందరూ కూడా సచివాలయంలో వాళ్ళు బాధ్యతలు తీసుకునే అవకాశం కనబడుతుంది. ఈరోజు దాదాపుగా సాయంత్రంలోపు శాఖల కేటాయింపు వస్తుంది కాబట్టి రేపు ఎల్లుండు 3 రోజుల పాటు వాళ్ళు బాధ్యతలు తీసుకున్న మంత్రులందరూ కూడా బాధ్యతలు తీసుకునే అవకాశం ఉంది. ఎందుకంటే 18వ తారీఖున క్యాబినెట్కి వెళ్ళాలనుకుంటున్నారు కాబట్టి అప్పట్లోపే మంత్రులందరూ బాధ్యత తీసుకోవాల్సి ఉంటుంది కాబట్టి ఆలోపే బాధ్యతలు తీసుకుని క్యాబినెట్కి సన్నద్ధమయ్యే అవకాశం ఉంది. రామదాస్, రైట్ రేస్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ రాజేష్. ఇది మొత్తం మీద చంద్రబాబు క్యాబినెట్లో మంత్రులకు శాఖల కేటాయింపుపై సస్పెన్స్ కొనసాగుతుంది. ముఖ్యమంత్రి మంత్రివర్గం కొలువుదీరి 3 రోజులవుతున్నా ఇప్పటి వరకు
శాఖల కేటాయింపుకు సంబంధించి స్పష్టత రాకపోవడంతో ఈ సస్పెన్స్ నెలకొంది. ఇవాళ మధ్యాహ్నానికి మంత్రులకు శాఖలు ఫైనల్ చేసే అవకాశం ఉంది. శాఖల కేటాయింపుపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పటికే తీవ్ర కసరత్తు చేశారు. మధ్యాహ్నం 3 గంటలకు ఆయన సెక్రటేరియట్కు రాబోతున్నారు. ఆలోపు మంత్రుల శాఖలు కేటాయించే అవకాశం ఉంది. ఇక లోకేష్ పవన్ కళ్యాణ్కు కీలక శాఖలు ఇవ్వబోతున్నారు. పవన్కు కేటాయించే శాఖపైనే అందరి దృష్టి ఉంది. తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఒకసారి హోం, మరొకసారి గ్రామీణాభివృద్ధి శాఖ అంటూ ప్రచారం సాగుతోంది. అయితే ఆయనకు ఉప ముఖ్యమంత్రి హోదా ఇస్తారా లేదా క్యాబినెట్ మంత్రిగానే కొనసాగిస్తారా? ఉప ముఖ్యమంత్రి హోదా ఇచ్చి ఇతర కీలక శాఖలు ఏమైనా కేటాయిస్తారా? ఇదంతా కూడా ప్రచారం సాగుతోంది. ఒక ఉత్కంఠ నెలకొంది. ఈ నెల 18